హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా కాలేజీలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. అది ఎలా అంటే ప్రిన్సిపల్ సారు మా స్టాఫ్ అందరిని అడిగి మా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని తెలుసుకొని, మరి ఇంకా స్టాఫ్ అందరూ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారని తెలుసుకొని కేక్ తెచ్చారు. చాలా పెద్దది, ఇంకా అందరికీ సరిపోయేంత తను తెచ్చారు. ఇంకా ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చారు కూడా. క్రిస్మస్ గురించి ఎంతగానో మంచి విషయాలు చెప్పారు ప్రిన్సిపల్ సారు మరియు ఇంగ్లీష్ సారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే మేము సెలబ్రేషన్ చేసుకునేవన్నీ మీరు చూడాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. స్పీచ్ కూడా ఉంటుంది లాస్ట్లో. కేకు కటింగ్ చివరిలో ఉంటుంది. ఎంత సరదాగా ఉంటుందంటే అంత సరదాగా ఉంటుంది, బాగుంటుంది. చివరి వరకు చూడండి. సో మనం అందరూ కూడా మరి ఈ యొక్క సొంతం గుళ్ళు అయిపోతుంది కదండి. సొంతం అయిపోతుంది పని వస్తే మీరు కొట్టు కూర్చొని కట్టుకోండి. సో ఎండింగ్లో ఉన్నాం, ఎండింగ్ 2 weeks ఉన్నాం, అయిపోతుంది. సో ఈ సందర్భంగా మరి లాస్ట్ ఇయర్ కూడా మేము కదా మన ఐటీ డిస్కస్ చేస్తాం. మా ఇంట్లో కూడా మా గ్రూపులు పెట్టాం, చుట్టూ గ్రూపులు ఉంది. అందరూ రమ్మన్నాను సభ నవ్వుకుంటారు, వేరే కాదు రమ్మని చెప్పడం జరిగింది. చిన్న సార్ ఆయన మరి పని మీద బయటకి మరి జయరాజ్ గారు ఆత్మీయ వచ్చే పని పంపించాం అని చెప్పకూడదు. సో ఏదైనా కూడా మరి ఒక అక్టోబర్లో దసరా ఫిఫ్టీ చేసుకోలేదా? బాగా జరిగింది కదా, లాస్ట్ ఇంకా బాగా జరిగింది. మన అప్పుడు ఇది తెలుసు కదా, మీకు తెలుసు లాస్ట్ టైం చాలా జరిగింది. మరి టీవీలో కానీ పని వెళ్ళిపోయారు, నేను వచ్చేది మనం వెళ్ళిపోయాను. ఆ టీవీలో భర్త బాగా చెబుతారు. సరే మనుషులు మారిపోతుంటే అన్ని మారిపోతుంటాయి. సో ఏంటంటే కూడా ఈ సంవత్సరం మనకి కొత్తగా మరి భూసేన జరిగింది. నేను పాత్రనే సార్ నాకు పూర్వపరిచయం ఉంది. సార్తో వచ్చి పాస్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో మనకి కొద్దిగా 23లో ఐటీ బాగా ఫోకస్ అవ్వడం ద్వారా అదంతా కారణం మీరే. మీరు ప్లాన్ చేస్తాం కానీ యాక్చువల్గా ర్యాక్ చేసింది ఎవరు? మీరే, అంతే కదా. ర్యాక్ చేసింది ఎవరు? మీరే. మీ ద్వారా ఐటీ డెవలప్ అవుతుంది. తద్వారా మీ ద్వారా మనకి వచ్చే మాసం వచ్చింది. అది కూడా 20 సంవత్సరం ఓపెన్ చేస్తాం. అదేవిధంగా కింద కంపెనీ మనం చూసారు కదా, అది కూడా త్వరగా ఓపెన్ చేస్తాం. మరియు ఇది క్రిస్మస్ కాబట్టి క్రిస్టియన్స్ ఎవరు ముందు ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారా? స్టూడెంట్స్ Christmas here ITI College. I think this culture doing every festival in ITI is very good because భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం కాబట్టి ఇక్కడ ఏ మతాన్ని దాన్ని హైప్ చేయడం కానీ ఏ మతాన్ని లేదు. అన్ని ఈక్వల్గా దసరా చేస్తున్నారు, అలాగే క్రిస్మస్ చేస్తున్నారు. సో మనం కూడా సోదర భావంతో ఏ మతం వాళ్ళనైనా మీరు స్టూడెంట్స్ అంతే, ఓకే. పర్వత సహనం అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ క్రిస్టియన్ మీ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతని ఫ్రెండ్ కావకూడదు. అతను క్రిస్టియన్ అయితే మీ ఫ్రెండే కదా. హిందూ మీ ఫ్రెండ్ ఉంటాడు, అతను హిందూ అని మానేస్తారు. సో ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే చేప నీరు అంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అలాగే నీటిలో ప్రతి జీవరాశులకి అలాగే నీరు ఆధారం, అలాగే భూమి పైన నివసించే ప్రతి ఒక్కరికి అంటే దేవుడు అనేది ఒక కామన్ టాపిక్. ఎందుకంటే దైవం అనేది లేకపోతే ఒక మనిషి ప్రశాంతంగా బతకడం అనేది అసాధ్యం. కాబట్టి అందరూ
పరమ సహనాన్ని కలిగి ఉండండి, పరమతాన్ని గౌరవించండి, మీ మతాన్ని ప్రేమించండి. జై హింద్, జై భారత్.